వసుదేవ లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వసుదేవసుతం దేవం కంసచానూరమద్రం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యారజ్జానగంజం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రియా భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మన విశ్వశాస్త్రంలోని 12-13 శ్లోకాల సంధానం. వసుర్వసుమనా సత్యః సమాత్మా మమితస్సమః అమోఘ పుండరీకాక్షో రుషకర్మా వృషాకృతిః. వసుర్వసుమనా సత్యః సమాత్మా మమితస్సమః అమోఘ పుండరీకాక్షో రుషకర్మా వృషాకృతిః. అష్టవసుల రూపంలో వసుంధరకు తన సాన్నిధ్య సౌభాగ్యాన్ని ప్రసాదించిన ఐశ్వర్యశాలి. మనస్సు కూడా చాలా గొప్పది. అంతర్యామి అయిన అంతటా నివసించి అందరినీ కాచుకుంటే అంతరాత్మ గొప్ప హృదయం కలవాడు వసు మనస్కుడు. ఆడిన మాట తప్పని సత్యమూర్తి. అందరినీ సమానంగా చూసి అందరికీ అనుకూలమైన పనులు చేసి అందరి అంగీకారం అందరిలో సమభావం ప్రవేశించే పరమేశ్వరుని. పరిపాలనా దక్షత అమోఘమైనది. తెల్ల కలువల వలె చల్లని కలువ వీపి ప్రపంచంలో పాపపుణ్యాలను సమీక్షిస్తాడు. అధర్మాన్ని నిరసిస్తాడు, ధర్మాన్ని నిలబెడతాడు, మంచి పనులు చేస్తాడు. చివరకు తానే మంచిగా రూపొందుతాడు. మంచి అంటే భగవంతుడనే భావం మంచి వాళ్ళ మనసులో ఉదయింపజేస్తాడు. స్వస్తి జయస్ హరి. రుద్రో బౌసిరా బభ్రో విశ్వయోనిశుచిస్రవా అమృతశాశ్వతస్థాను వరారోగో మహాతపా. రుద్రో బహుశిరా బభ్రో విశ్వయోనిశుచిస్రవా అమృతశాశ్వతస్థాను వరారోగో మహాతపా. కానీ కోపం వల్ల పాపం పరిహరిస్తుందని తోచినప్పుడు తన మూడవ కను తెరిచేందుకు కూడా వినదీని రుద్రుడవుతాడు. పడగలెత్తిన పాముల లెక్కలేని తలలతో విజృంభించి అధర్మాన్ని నిర్మూలిస్తాడు. ప్రపంచాన్ని నిలబెడతాడు. అతనికి చెవులు పాము చెవులు, పావనమైన చెవులు. ఎక్కడ ఏ శబ్దమైనా అతనికి వినిపిస్తుంది. ప్రపంచానికి మూల స్థానం ఉండటం వల్ల అతనికి అందరూ సన్నిహితులే, సమలే. అతని హృదయం అమృతంలో పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆయన సంతతి అమృత సంతానం. దానికి చావు లేదు, చలనం లేదు. శాశ్వతంగా స్థాన రూపంలో సర్వత్రా వ్యాపించి మహాతపస్వి. నీ నమ్ముకున్న నరకోటి కోరిన వరాలు లభిస్తాయి. మహోన్నత పదవి కూడా మాట మాత్రం ప్రస్తావిస్తే మరుక్షణంలో కరతలా కమలం అవుతుంది. స్వస్తి. జై శ్రీరామ్.